శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకోవాలి. ఏంటి అంటే ఫ్రెండ్, సఖ, మిత్రుడు, దోస్త్ ఎలా పిలవండి. వీడు మనిషికి, స్త్రీ కానివ్వండి, పురుషుడు కానివ్వండి, మరొకరు కానివ్వండి, ఏదైనప్పటికీ మనుష్య జాతిలో మనకి పుట్టిన దగ్గర నుంచి కూడా జీవితం అంత్యం అయ్యే వరకు కూడా తోడుగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని మనం ఎంచుకుంటాం. మనం ఎంచుకొని తీసుకునే వాళ్ళు కొంతమంది, యాదృచ్ఛికంగా టైం ఫ్రేమ్లో యాడ్ అయినటువంటి వాళ్ళు కొంతమంది, అంటే మనకు తెలియకుండానే మన జీవితంలోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు మిత్రులు. బంధువులు వేరు, మిత్రులు వేరు. బంధువులు మాతృ తరపున కానీ పితృ తరపున కానీ నుంచి మనం పుట్టిన దగ్గర నుంచి మనతో రిలేట్ అయ్యి ఉంటారు, రక్త సంబంధీకులు ఉంటారు. కానీ ఈ ఫ్రెండ్, మిత్రుడు ఉన్నాడే, వీడు మనకి తెలియకుండానే ఏ రిలేషను లేకుండా, చెప్పాను కదా, ఎంచుకున్నటువంటి వాడు ఒకవేళ మనల్ని ఎంచుకుంటే మనం వాడికి మిత్రుడు అవుతాం, ఒకవేళ మనం ఎంచుకున్నా మనం మిత్రుడు అవుతాం. అలా ఎంచుకోకుండా యాదృచ్ఛికంగా భావనలు, అలాగే మనసులు, ఇష్టములు, అభిరుచులు ఇవన్నీ కలిస్తే గనుక వాడు మనతో సఖ అంటారు. సమానఖ్యాన. సఖ అంటే సమానఖ్యాన, అంటే మనలా ఆలోచించి మనతో పాటుగా మన బుద్ధి ఎలా ఉంటుందో వాడు అలాగే ఆలోచిస్తాడు. వాడు మిత్రుడు కదా. అందుకనే మిత్రం అన్న పేరు ద్వాదశాదిత్యుల్లో ఆ యొక్క సూర్య భగవానుడికి కూడా ఉంది. మిత్ర రవి, సూర్యభాను ఖగపూష హిరణ్య గర్భమరీచ్యాదిత్య సవిత్ర అర్కభాస్కర అని చెప్పి అంటాం కదా. ప్రథమ నామం. ఆయన ఎందుకు మిత్రుడయ్యాడు అంటే, ఆయన పనున్నా పని లేకపోయినా ఈ భూమికి, జీవులకి శాశ్వత మిత్రుడైన సాక్షిభూతుడు. మనం ఏం చేసాం అన్నిటికీ సాక్షి సూర్యనారాయణమూర్తి. సాక్ష్యాధిష్టాన దేవత, ప్రమాణాల దేవత అని కూడా మనకి గ్రంథాల్లో కనిపిస్తుంది. అయితే ఇటువంటి సూర్యనారాయణమూర్తి ఏ రకంగా అయితే మానవాళికి ఉపయోగపడతాడో, ఆయనకి స్వార్థం లేదు. నేను ఎందుకు ఉదయించాలి, నేను ఎందుకు అస్తమించాలి అని ఆయనకి లేదు కదా. మనకి చక్కగా ఆయన వస్తేనే, సూర్యోదయం అయితేనే ఆహ్లాదం కలుగుతుంది. మనం అందరం కూడా స్పష్టంగా చూడగలుగుతాము. నేత్రములు బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది, చెట్టు చేమ అన్నీ కూడా బాగుగా పెరుగుతాయి. సూర్యనారాయణమూర్తి అనుగ్రహం లేదు ఏమీ లేదని మనకి తెలుసు. అందుకని ఆయన నిస్వార్థంగా ఆయన వస్తాడు, ప్రతిరోజు వస్తాడు, వదలడు. వదలని వాడు మిత్రుడు. కాబట్టి సూర్యుడు ఎప్పుడు కూడా మనల్ని ఎలాగైతే వదలడో, మన జీవితంలో మిత్రుడు, స్నేహితుడు అనేటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని విడిచిపెట్టకూడదు. ఎలా ఉండాలి అంటే శాస్త్రాలు చాలా అద్భుతంగా ఘోషిస్తాయి. ఋగ్వేదం కానీ, యజుర్వేదాలు కానీ, శృతులు కానీ, అయితే స్మృతులు, ఇవన్నీ ఎందుకంటే వీటితో పనే ఉందని వీటిని ఎందుకంటే సప్రమాణంగా చూపించుకోవాలి అంటే అవే మనకి ప్రమాణాలు. మంచి మిత్రుడు ఎప్పుడూ కూడా మిత్రుడిని పడనివ్వడు, వెనక నుండి దన్ను పెడతాడు, సపోర్ట్ చేస్తాడు. అలాగే నీకు ఒక కాపుగా ఉంటాడు. అటువంటి మిత్రుడు మనకు చాలా అవసరం. అయితే మనం ప్రవర్తన, మనం వారి యందు ఎలా ఉంటామో వాడు మన యందు అలాగే ఉంటాడు. ఇది ఇచ్చిపుచ్చుకోవడంలాగా అయిపోయింది వ్యవహారం. ఈ ఫ్రెండ్షిప్స్లోని అనేక రకాల ఫ్రెండ్షిప్స్ ఉన్నాయి. ప్రొఫెషనల్ ఫ్రెండ్షిప్స్, ప్రొఫెషనల్గా కానీ, లేదా బిజినెస్ ఫ్రెండ్షిప్స్, లేదా కొలీగ్స్ అంటూ ఉంటారు కదా, సహోద్యోగులు, వాళ్ళు కూడా ఫ్రెండ్సే. బట్ వీళ్ళందరూ కూడా నిజమైన ఫ్రెండ్సా అంటే, అవసరార్థం వచ్చినటువంటి వాళ్ళు, అలాగే ఒక నిమిత్తం కోసం వస్తారు, ఆ నిమిత్తం అవగానే వెళ్ళిపోతారు. అది తాత్కాలికమైనటువంటి స్నేహం. అసలు స్నేహం, మిత్రం అన్న పదాలకి అద్భుతమైనటువంటి నిర్వచనం. నమిత్రేణ ధనేనవా విశ్వాసాత్ మిత్రత భవతి. చక్కని మాట చెప్పారు. మిత్రుడు అనేటువంటి వాడు ధనం కోసమో,
లేకపోతే ఏదైనా ఒక పదార్థాన్ని ఆశించి వచ్చేవాడు కాదు. నీ ప్రతిరూపమై ఉండాలి, నీకు నమ్మకంగా ఉండాలి. ఫ్రెండ్షిప్ ఈజ్ బార్న్ ఫ్రమ్ ద ట్రస్ట్ ఈజ్ ద రూట్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్. అర్థమైందా? నమ్మకం, విశ్వాసాత్ మిత్రతా భవతి. విశ్వాసమే. అలా విశ్వాసవంతుడై ఉన్నటువంటి మిత్రుడు నీకు ఎన్ని విధాలుగా సహకరిస్తాడో తెలుసండి. నిజమైన మిత్రుడు అంటే తప్పులు చేయనివ్వడు, మంచి కార్యాలలో నీ దగ్గర ఉంటాడు, నీతో పాటు ఉంటాడు, నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటాడు. నీ వెనకాల కూడా నీకు తెలియకుండా ప్రోత్సహిస్తాడు. ఏది నీ ముందు వచ్చి చక్కగా మంచి మంచి మాట్లాడి వెనకాతలు మాత్రం నీ గోతులు తవ్వేవాళ్ళు కాదు. వాళ్ళు మిత్రులుగా నటిస్తారు, కానీ నిజమైన మిత్రులు కాదు. ఎప్పుడూ కూడా నిన్ను రక్షిస్తాడు, కడదాకా ఉంటాడు, ప్రాణ స్నేహితుడిగా ఉంటాడు. అది ఇక్కడ ఏంటంటే బ్యాలెన్స్ తప్పుతుంది. వాడైనా ఉండట్లేదు, వీడైనా ఉండట్లేదు. వీడి వల్ల వాడి వల్ల మొత్తం వ్యవస్థకే కలంకం వచ్చేస్తున్నది. ఇది అన్ని విషయాల్లో జరుగుతున్నది, ప్రతి విషయంలో. ఒక స్నేహ విషయంలో కదా, భార్యాభర్తల విషయంలో. భార్యాభర్తల విషయాలు నెక్స్ట్ వస్తాను, అక్కడికే వస్తా. అదే ఉంది, ఆ టాపిక్ ఉంది. ఈరోజు మాత్రం స్నేహితుల గురించే చెప్దాం అనుకున్నాను. వాద ప్రతివాదాలు పెరుగుతాయి కాబట్టి మెచ్యూరిటీ లేకపోవడం, ఆలోచన శక్తి సన్నగిల్లిపోతుంది కొంతమందిలో. అది దేనివల్ల వస్తుంది? ఆధ్యాత్మికత లేకపోతే వస్తుంది. అలాగే మంచి పనులతో నీతో పాటు ఉండేవాడు. సీక్రెట్స్ ఉంటాయి కదా, సీక్రెట్ నువ్వు ఎంతో ఆత్మీయంగా చెప్తావు వాడితో. అరే నేను ఇదిరా నాకు ఉన్నటువంటి రహస్యం ఇది ఎవరితో చెప్పకు అని చెప్పి నువ్వు నమ్మకంగా చెప్తావు. నమ్మకంగా చెప్పినా వాడు మాత్రం నీ దగ్గర, అరే నేను ఏంట్రా అలా మాట్లాడుతున్నావు, నేను ఎవరితో చెప్తానా ఏంటి, వెళ్ళేటాడు, నన్ను నమ్మవా అని చెప్పని తెలుసుకొని వీడికి తెలియకుండా ఇది 93 FM లాగా అందరికీ చెప్పేస్తాడు. గుహ్యం నిగూహతి, కాపాడాలి. నీ సీక్రెట్ని వాడు క్యారీ చేయాలి, భరించగలగాలి. దానికి ఏదైనా ఒకవేళ తప్పైతే తప్పని చెప్పాలి, ఒప్పైతే ఇది కరెక్ట్ కాదు, దీని ద్వారా ఇన్ని పరిణామాలు ఉంటాయని మంచి సలహా ఇవ్వాలి. అలా కాకుండా దాన్ని తీసుకెళ్ళి నువ్వు ఎంతో నమ్మకంగా చెప్తే ఆ నమ్మకాన్ని పోగొట్టి అందరికీ చెప్పేస్తాడు. మొత్తం ఆల్ ఇండియా రేడియో అయిపోతుంది. ఇంకేముంది స్నేహం? ఎలా ఉండాలో కూడా చెప్తూ, అంటే ఎలా ఉండకూడదో కూడా ఒక మంచి ప్రమాణంగా చెప్పారండి. ఎలాంటి స్నేహితుడిని దూరంగా పెట్టాలి అంటే విషకుంభం పయోముఖం. విషంతో నిండిపోతున్నటువంటి కుంభం, పాట్ పైన పయోముఖం, మంచి తెల్లటి మిల్క్, పాలులాగా మనతో పాటు ఉంటాడు, నవ్వుతూ ఉంటాడు. లోపల మాత్రం కుళ్ళు, కుతంత్రం లాంటి విషాలన్నీ కూడా తనలో దాచేసుకుంటాడు. అలాంటి మిత్రుడు చాలా ప్రమాదం, అర్జెంటుగా దూరం పెట్టాలి. అది కూడా శాస్త్రం చెప్పిందే, వర్జయే తాదృశం మిత్రం. ఎవరిని? పరోక్షే కార్యహంతారం, ప్రత్యక్షే ప్రియవాదినం. అంటే పరోక్షంగా ఉంటూ మనతో పాటే ఉంటూ వెనకాతల నుంచి, పరోక్షంగా వెనకాతల నుంచి మన పనులన్నీ సర్వనాశనం చేసేస్తూ ఉంటాడు. మన ముందు మాత్రం వచ్చేసి నటించేస్తూ, బావా, లేదంటే మరొక సంబోధన, బావా అలా కాదు, ఇలా కాదు, అలా కాదు డ్యూడ్, ఇది చాలా మంచిది అని చెప్పి ప్రియవాదినం, నువ్వు అద్భుతం, నీ అంతటి వాడు లేడు, చాలా గొప్పవాడివి అని చెప్పి మన ముందు వచ్చి మనం స్తుతిస్తూ మాట్లాడతాడు. ప్రియవాదనం అది చాలా ప్రమాదం. అటువంటి మిత్రుడిని గమనించి, వీడు గమనించేలోపు వీడి జీవితం అయిపోతుంది. మళ్ళీ వీడు ఇంకెవరిని నమ్మడు. అలాగా కాబట్టి ధర్మం ఒకటి చెప్తుందండి, ఇలా ఇవన్నీ పక్కన పెట్టి వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు, నిన్ను తోసేస్తూ ఉంటారు, కానీ నువ్వు నమ్మకం కోల్పోకు. నమ్మకం పెట్టుకుంటూనే ఉండు, నువ్వు నమ్మకం కోల్పోకు. అలాగని అందరినీ ఒకే తాట వేయకు. నీ కర్తవ్యం, నీ ధర్మం నిర్వర్తించు, చెయ్యి, మంచే చెయ్యి, మంచిగా ఆలోచించు, వస్తాడు. ఒకవేళ వాడు చెడ్డ ఆలోచించాడు, అది వాడి కర్మ, వాడి తప్పు. నువ్వు నిర్వర్తించాల్సినటువంటివన్నీ నిర్వర్తించు, నమ్ము. ఆ నమ్మకం నిన్ను కాపాడుతుంది. నిన్ను నమ్మేటువంటి స్నేహితుడు మళ్ళీ నీకు ఎదురవుతాడు.
అంతేగాని ఇది ఎలాగైపోతుందంటే విష సంస్కృతి అయిపోతుంది. ఇంకా తనలో ఒక్క చేదు అనుభవం రాగానే ఇంకా జీవితాంతం ఇంకా అది చేదు అనుభవమే అనుకుంటాడు. అలాగే కదండి చాలా అనర్థాలు జరుగుతున్నాయి. పైగా ఓ ముఖం, మంచి ముఖం వేసుకొని నీ దగ్గరికి వస్తాడు, వెనకాతలన్నీ నీ పనులన్నీ పాడు చేస్తాడు. ఇది ఇలా ఉండకూడదు, ఇలా ఉండకూడదని చెప్పడం. అందరూ ఇది తెలుసుకుంటే ఇలా ఉండకూడదని ప్రవర్తిస్తే ఎవరికి బాధలు రావు కదా. నీ వల్ల ఆ సుఖం పొందుతాడు నువ్వు మిత్రుడు అనుకునేటువంటి వాళ్ళు. విచిత్రం ఏంటంటే అండి, ఇక్కడ చాలా విషయం, నువ్వు తాపత్రయపడిపోతావు వాడి కోసం, గుండెలు కోసి ఇచ్చేస్తావు, కానీ వాడు అస్సలు లెక్క కూడా చేయరు. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. నిజమైతే ఆలోచించండి, నువ్వు తాపత్రయపడిపోతావు ఆ మిత్రుడి కోసం, వాడికి ఏదో చెయ్యాలని, కానీ నువ్వు ఎంత చేసినా వాడికి ఎంత మాత్రం మనసులో ఉండదండి. అప్పుడే కదా బాధ అనిపిస్తుంది. అప్పుడు కూడా అనిపించద్దు, ఈశ్వరార్పణం, వాడికి మనం రుణం ఉన్నాం అనుకోవడమే. ఒకరోజు ఆ ఈశ్వరుడే మళ్ళీ నీకు మంచి మిత్రుడిని పంపిస్తాడు. కాబట్టి ఈ రకంగా స్నేహితులు, మిత్రులు అనేటువంటి వాళ్ళు ఆలోచించి ప్రవర్తన రీత్యా మనం వాళ్ళకి మంచి ఇస్తున్నామా, సుఖం ఇస్తున్నామా, వాళ్ళకి కష్టపెడుతున్నామా, బాధలు పెడుతున్నామా, వాడు నా వల్ల బాధపడుతున్నాడా, నా మాట వల్ల బాధపడ్డాడా, నా చేష్ట వల్ల బాధపడ్డాడా అంటే ప్రత్యక్షంగా ఎవడైనా చేస్తాడండి. నిన్ను పొగడడం, రావడం, ఆహా ఓహో అనడం కాదు, వెనకాతలు నువ్వు చేసే పనికి సపోర్ట్ ఇస్తారు చూసారా, వాడు నిజమైన మిత్రుడు. ఇది గుర్తుపెట్టుకోండి, ఫాలో చేయండి. ఈ మంచి కోరేటువంటి మిత్రులకు కూడా దీన్ని షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. శుభం.